ఏపీలో కాపులు కుతకుతలాడుతున్నారు. తమకు సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు అని ఆందోళన చెందుతున్నారు. అటు అమరావతి ఇటు పోలవరం ప్రాధాన్యతాంశాలుగా ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఆ రెండు విషయాల్లోనూ కాపుల్ని పక్కన పెట్టేశారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది. అదే సమయంలో రాజకీయంగా కూడా కాపులకి తగినంత ప్రాధాన్యత దక్కడం లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇటీవల రిక్రూట్ చేసినటువంటి డీసీసీబీ చైర్మన్ల విషయానికి వస్తే కాపులకి అవకాశం దక్కిన దాఖలాలు లేవు. దీంతో కాపులకి చంద్రబాబు ప్రభుత్వంలో తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి వాదనకి బలం చేకూర్చినట్టు అయ్యింది. దాంతోపాటుగా కాపు కార్పొరేషన్ విషయంలో భారీగా నిధులు ఇస్తాం, కాపు కార్పొరేషన్ని అత్యంత పగడ్బందీగా నిర్వహిస్తాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో కాపు కార్పొరేషన్ని పక్కన పెట్టేశారు కాబట్టి మేము కాపులకి ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పినటువంటి మాటలు ఆచరణలోకి రాలేదు. దీంతోపాటుగా డిఎస్సిలో కాపులకి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్కి ఎక్కడ ప్లేస్ కూడా దొరికినటువంటి ఆనవాళ్లే లేవు. ఇలా అనేక అంశాల్లో కాపులకి అవకాశాలు రావడం లేదు, కాపుల్ని పక్కన పెట్టేస్తున్నారు అనేటువంటి వాదన బలంగా మొదలైంది. ఇదే సమయంలో అనేక నియోజకవర్గాల్లో కాపుల మద్దతుతో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మమ్మల్ని ఖాతరు చేయడం లేదు అంటూ కాపు నేతలు ఇప్పుడు కలవరపడుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి కాపులైతే ఒక్కపోతకు గురవుతున్నారు. కింద స్థాయిలో కాపు నేతలు, జనసేన పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ తీరు మీద అసహనంతో కనిపిస్తుంటే ఆ పార్టీ అధినేత అందుకు భిన్నమైనటువంటి రూట్లో సాగుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుతో మరింత సన్నిహితంగా మెలగాలి, చంద్రబాబుతో మరింత సఖ్యంగా సాగాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వైఖరి ఉంది. ఇప్పుడే కాదు, రాబోయే 15 ఏళ్ల పాటు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే తాము కొనసాగాలని ఆశిస్తున్నట్టు ఆయన పదే జనం ముందు చెప్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులకి, కాపు నేతలకి ఏ మాత్రం రుచించట్లేదు. ఇప్పటికే ఏడాది గడవక ముందే ఇన్ని రకాలుగా సతమతమవుతుంటే ఇక మరొక 15 ఏళ్ల పాటు ఇదే తీరున కొనసాగాలి అంటూ తమ అధ్యక్షుడు చెప్తున్నటువంటి వ్యవహారం వాళ్ళకి ఎక్కడ బోధపడుతున్నటువంటి దాఖలాలు లేవు. దీంతో ఇప్పుడు జనసేనలో అధినేతకి కేడర్కి మధ్య దూరం పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. తలో దారిన ఆలోచిస్తున్నటువంటి తీరు జనసేన పార్టీకి కూడా చిక్కులు తెచ్చే అంశంగా మారబోతోంది. కాపుల్లో ఇప్పటికే మొదలైనటువంటి ఈ కాక జనసేన అధిష్టానానికి తాకడం కూడా ఖాయమే అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది 2014-19 నాటి కాలాన్ని పోల్చుకుని చూస్తే ఆరంభంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలిగారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు ఉద్యమం వచ్చినటువంటి కాలంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే సాగారు. ఆ కాపు ఉద్యమం తీవ్రంగా సాగుతున్నటువంటి దశలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ సమర్థించారు. అలాంటిది 16, 17, 18 గడుస్తున్న కొద్దీ చంద్రబాబుతో దూరం పెంచుకోవడం మొదలైంది. అది 2019 వచ్చేసరికి చంద్రబాబుకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా క్షేత్రస్థాయిలో జనసేన, క్షేత్రస్థాయిలో కాపు కులస్తుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, ఆగ్రహం, అసంతృప్తి కారణంగానే జనసేన అప్పుడు టీడీపీకి దూరం కావాల్సిన పరిస్థితి దాపురించింది అన్నది చాలామంది వేసేటువంటి అంచనా. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఏడాది గడిచేసరికే జనసేనకి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, కాపులు కింద స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూటమి పక్షాల మీద ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా జనసేన రాజకీయ నిర్ణయాల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. అది ఏ మేరకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎలాంటి దిశలో ఉంటుంది అన్నది చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి అంశం. సరిగ్గా జనసేనలో కాపులకి తగినంత అవకాశాలు రావటం లేదు, కాపులకి అన్ని చోట్ల ఆశించినంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ముఖ్యంగా జనాభాకు తగ్గట్టుగా కాపులకి అన్ని చోట్ల పెద్దపీట వేయాల్సి ఉన్నప్పటికీ పక్కన పెట్టేస్తున్నారు అనేటువంటి వాదన బలపడే కొద్దీ తెలుగుదేశం జనసేన మధ్య దూరం పెరగడం అనివార్యమవుతుందా
అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి, అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఏ తీరును మళ్ళిస్తుంది చూద్దాం.